హాయ్ గాయ్స్, 10 మంత్స్లో 1K సబ్స్క్రైబర్స్ అండ్ నేను 1 రూపీ కూడా యాడ్స్ మీద స్పెండ్ చేయలేదు అండ్ ఒక్కరిని కూడా ఛానల్ ప్రమోట్ చేయమని అడగలేదు. నా ఓన్ ఐడియాస్తో నా ఓన్గా నా ఫ్యామిలీని అయితే నేను గ్రో చేసుకున్నాను. నేను ఈ జర్నీలో చాలా తెలుసుకున్నా, చేయాల్సినవి అలానే చేయకూడనివి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి మీరు అన్నీ చేస్తే 6 మంత్స్లోనే 1K సబ్స్క్రైబర్స్ అయితే మీరు తెచ్చుకోవచ్చు. ఇంకెందుకు లేట్, టిప్స్ అయితే చెప్పేస్తాను. మన ఛానల్ స్టార్ట్ చేసింది 9th సెప్టెంబర్ 2024. 1st ఆఫ్ ఆగస్ట్కి అయితే నాకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. నా ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో చూస్తే అస్సలు ఎంత డిజాస్టర్ అంటే మీరు అసలు ఊహించలేరు. దాంట్లో వీడియో క్లారిటీ లేదు, వాయిస్ ఓవర్ సరిగా లేదు, తమ్నేల్ అయితే ఇంకా ఘోరాది ఘోరం. కావాలంటే నా ఫస్ట్ వీడియో ఉంటుంది, దసరా వ్లాగ్, వెళ్ళైతే చూసేయండి లాంగ్ వీడియో. నేను చేసిన తప్పులైతే మీకు చెప్పాను కదా, నాకు అవి వర్క్ అవ్వనివి. అసలు నాకు ఏం వర్క్ అయ్యాయి, వాట్ వర్క్ ఫర్ మీ? నాకు వర్క్ అయిన వాటిల్లో ది ఫస్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. మీకు ఫీవర్ ఉన్నా, మీరు బయటకు వెళ్ళినా, ఇంక ఏమైనా కానీ డైలీ కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయాల్సిందే. సెకండ్ వన్ ఈజ్ ప్రాపర్ ఎడిటింగ్. ఎడిటింగ్ అనేది మనం కొంచెం క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే విధంలో మనం చూపించగలగాలి అండ్ మనం చెప్పగలగాలి కూడా. థర్డ్ వన్ వచ్చేసి టైటిల్స్. మనం టైటిల్స్ ఎలా పెట్టాలని అంటే జనాల్ని మనం అట్రాక్ట్ చేయగలగాలన్నమాట. ఆ టైటిల్ చూడగానే ఆ వీడియో మీద క్లిక్ చేయాలి అని వాళ్ళకి అనిపించాలి. సో టైటిల్స్ అయితే అలా గ్రాప్ చేసుకోవాలి. ఎలాంటి టైటిల్స్ పెట్టాలి దాని గురించి అయినా మీకు క్లియర్ వీడియో కావాలి, ఒకవేళ ఎడిటింగ్ గురించి కూడా మాకు క్లియర్ వీడియో కావాలి అని అంటే కింద కమెంట్స్లో అడగండి. నేను ఎడిటింగ్ యాప్ ఏది యూజ్ చేస్తాను అండ్ టైటిల్స్ కోసం ఎక్కడ సెర్చ్ చేస్తాను లేదా నా ఓన్గా పెడతానా అదంతా క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఫోర్త్ వన్ వచ్చేసి థంబ్నెయిల్స్. థంబ్నెయిల్స్ అనేది అసలు ఎంత అట్రాక్టివ్గా ఉంటే మన ఛానల్కి అంత ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆ థంబ్నెయిల్ చూసే కదా ఆడియన్స్ అనేది మనకి ఓపెన్ చేసేది వీడియో. సో థంబ్నెయిల్స్ అనేది మన ఓన్గా ఎవ్వరికి 1 రూపీ కూడా ఇవ్వకుండా మన ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. వాటికి కొన్ని యాప్స్ ఉంటాయి. ఏ యాప్స్లో చేస్తే ది బెస్ట్ థంబ్నెయిల్స్ వస్తాయి అని అయితే నాకు తెలుసు. మీకు కూడా కావాలి అని అంటే కమెంట్ పెట్టండి. నేనైతే దీని గురించి కూడా థంబ్నెయిల్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేయడానికైతే చూస్తాను. ఫిఫ్త్ వన్ హ్యాష్ ట్యాగ్స్. ఇవి అసలు ఎంత కీ రోల్ ప్లే చేస్తాయి అని అంటే మీ వీడియో అటెన్షన్, ఆడియన్స్ నుంచి అటెన్షన్ రావడం కోసమైనా లేదా మీ వీడియో 10 మందికి చూపించడం కోసమైనా ఈ హ్యాష్ ట్యాగ్సే ఉపయోగపడతాయి. ఇవి నేనైతే ఒక దగ్గర నుంచి గ్రాప్ చేసుకొని అయితే హ్యాష్ ట్యాగ్స్ పెడతాను. కొన్ని నా ఓన్గా కూడా పెడతాను. అవి ఎలా పెడతాను అని అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పడం కుదరదు కదా, అన్నిటి గురించి నేనైతే కవర్ చేయాలి. లేదు మీకు పర్టికులర్ టాపిక్ మీద మీకు కావాలి సపరేట్గా అని అనేవాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, నేను కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాను మీకు. సిక్స్త్ వన్ వచ్చి పోస్టింగ్ టైం. మనము టైం అనేది ఇప్పుడు కన్సిస్టెన్సీ అని చెప్పాను కదా, టైం కూడా మనం డైలీ ఒక టైం పెట్టుకోవాలన్నమాట. ఆ టైం కల్లా మన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం అనలిటిక్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నారు, మన వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉన్నారు, అవి మనం చూసుకుంటూ ఒక టైం అనేది డిసైడ్ అయ్యి ఆ టైంలో మాత్రమే మనం వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటే మనకి రీచ్ బాగుంటుందన్నమాట. సెవెంత్ వన్ వచ్చి కంటెంట్ స్టైల్. ఏ కంటెంట్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు, కానీ ఆ కంటెంట్ అనేది యూనిక్గా ఉండాలి అండ్ ఆ యూనిక్నెస్తోనే మనం డిఫరెంట్ స్టైల్స్లో చేయగలగాలి ఆ కంటెంట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్లాగ్స్ పోస్ట్ చేస్తా, లేదు నేను గేమింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తా, ఇలాంటివి అయితే చేయకూడదు. ఒక కంటెంట్ అనుకున్నారు అని అంటే ఆ కంటెంటే చేయాలి. ఫన్నీ కంటెంట్ అనుకుంటే ఫన్నీ మీదే చేయాలి, ఫుడ్ కంటెంట్ అనుకుంటే ఫుడ్ మీదే చేయాలి. నేను కూడా ఈ మిస్టేక్ చేశాను. ఫస్ట్ అయితే ఫుడ్ రివ్యూస్ మీద చేసేదాన్ని, దాని తర్వాత ఇలా కంటెంట్ వీడియోస్కి అయితే షిఫ్ట్ అయ్యాను. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. ఒక కంటెంట్ చూస్ చేసుకొని ఆ కంటెంట్ మీద వీడియోస్ చేయండి. అంటే ఒక పాత్ చూస్ చేసుకున్నారంటే ఆ పాత్లోనే వెళ్ళాలి, సెకండ్ పాత్కి వెళ్ళకూడదు. ఎయిత్ వన్ వచ్చి ఆడియన్స్ కనెక్షన్. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వండి. ఏది పెట్టినా కూడా మీరు ఆడియన్స్తో అయితే ఇంటరాక్ట్ అవ్వాలి. ప్రతి వీడియోలో కమెంట్స్ పెట్టమని అడగండి, లైక్ చేయమని అడగండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగండి. ఎందుకంటే మీరు అడగకుండా ఉంటే మన ఛానల్
కొత్తది, వాళ్ళకి అసలు తెలీదు, మనం ఎవరో కూడా తెలీదు, మనమేం సెలబ్రిటీస్ కూడా కాదు వాళ్ళకి తెలియడానికి. సో మనమే ఇంటరాక్ట్ అవ్వాలి, ఆ కనెక్షన్ అనేది ఆడియన్స్తో మనమే పెంచుకోవాలి. 9th వన్ వచ్చి ట్రెండింగ్ టాపిక్స్. అంటే ఇప్పుడు ట్రెండ్ అయిపోతున్న టాపిక్స్ మీద వీడియోస్ చేయండి అని అయితే నేను చెప్పట్లేదు. ఒక్కటైనా కూడా ఇప్పుడు ఏదైనా మీ వీడియోస్ ట్రెండ్ ఎలా అవ్వాలి అని కాన్స్టెంట్గా అయితే ఆలోచించండి. మీ కాంటెంట్ ఆఫ్ స్టైల్లో మీ వీడియోస్ ఎలా ట్రెండ్లోకి వెళ్ళాలి అనేది అయితే ఆలోచించండి. ఒక ట్రెండింగ్ టాపిక్ని పట్టుకొని దాని మీద వీడియోస్ చేయడం వల్ల మీకు ఆడియన్స్ అటెన్షన్ అయితే దొరుకుతుంది, అప్పటి వరకే దొరుకుతుంది. మీ ఛానల్ గ్రోత్ అయితే ఉండదు. ఎందుకంటే ఆ ట్రెండింగ్ టాపిక్ 2-3 డేసే ఉంటుంది, దాని తర్వాత ఇంకో ట్రెండింగ్ టాపిక్ వచ్చేస్తుంది. సో అందుకని మీ కంటెంట్ ట్రెండ్లోకి వెళ్ళేలాగా మీరు ఎప్పుడు థింక్ చేస్తూ దాని మీదే మీ కష్టం అంతా చూపించండి. 10th వన్ థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఇక్కడైతే డిస్ప్లే చేస్తూ ఉంటాను చూడండి. నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ టైటిల్స్ అయితే చూపిస్తాను. బిఫోర్ థంబ్నెయిల్స్ అయితే నేను ఎలా క్రియేట్ చేసుకునేదాన్ని, అండ్ ఆఫ్టర్ థంబ్నెయిల్స్ కూడా చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. నేనైతే చాలా మిస్టేక్స్ చేసి వాటి నుంచి అయితే నేర్చుకున్నాను. అసలు ఆ మిస్టేక్స్ ఏంటో అయితే మీకైతే చెప్తాను వినండి. అసలు సరిగా ఎడిటింగ్ చేయకుండా ఎలా పడితే అలా వీడియోస్ పోస్ట్ చేసేసేదాన్ని. కంటెంట్ లేని వీడియోస్, పరమ చెత్త వీడియోస్ కూడా పోస్ట్ చేశాను నేను. అనలిటిక్స్ని అసలు కొంచెం కూడా పట్టించుకోకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో పోస్ట్ చేయడం, అసలు నాకు ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారో కూడా తెలియకోకుండా నాకు నచ్చినట్టు పోస్ట్ చేసేదాన్ని, రాంగ్ టైంలో పోస్ట్ చేసేదాన్ని. ఇవన్నీ మీరైతే అస్సలు చేయకండి. చేయకుండా ఉంటే మీకు త్వరగా రీచ్ పెరిగి త్వరగా ఆడియన్స్ నుంచి అటెన్షన్ వచ్చి మీకు 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతారు. నాది బాధ్యత. నేను నా జర్నీలో నేర్చుకున్న ప్రోస్ అండ్ కాన్స్ అయితే మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నేను ఏ ఎడిటింగ్ యాప్ యూజ్ చేసి వీడియో ఎడిటింగ్స్ చేస్తాను అని మీకు తెలుసుకోవాలని ఉన్నా, లేదా అసలు టైటిల్స్ ఎలా చూస్ చేసుకుంటాను అని మీకు కావాలి, ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని ఉన్నా, లేకపోతే థంబ్నెయిల్స్ అసలు ఎలాంటి యాప్స్ యూజ్ చేసి చేస్తాను అని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలని ఉన్నా నాకైతే కమెంట్ సెక్షన్లో అడిగేయండి. నేను వాటి మీద ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. మనం థంబ్నెయిల్స్కి మనీ పే చేసి వాళ్ళతో మనం చేయించుకోవాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలో మనమైతే వాటి థంబ్నెయిల్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్లీ, అమ్మాయిలు ఎవరైనా కూడా ఇలా కాంటెంట్ క్రియేషన్ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉండి కానీ వద్దు, స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉన్నారు ఇంట్లో, లేదా ఇంకో రీజన్ వల్ల స్టాప్ అయిపోయి ఉండేవాళ్ళు, ఇలా ఫిల్టర్స్ నేను యూజ్ చేస్తున్నా కదా, అలా ఫిల్టర్స్ యూజ్ చేసి మీరైతే ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్టర్స్ అసలు ఎలా చేస్తున్నావు నువ్వు, దాని గురించి కూడా ఒక వీడియో చెయ్యి అని అంటే నేను వీడియో చేస్తాను. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నన్ను కమెంట్లో అయితే అడగండి, నేను కన్ఫర్మ్ రెస్పాండ్ అవుతాను. నాతో ఏమన్నా పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో ఉంది, నాకైతే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకేదైనా కంటెంట్ ఐడియాస్ కావాలి, ఎలాంటి కంటెంట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా నన్ను అయితే అడగండి. నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నేనైతే సజెస్ట్ చేస్తాను. వీడియో చేయడానికి నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, నేను చాలా మిస్టేక్స్ చేసి దాని నుంచి నేర్చుకున్నాను, అవి మీకు కొంచెమో గొప్ప ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే మనం కలిసి గ్రో అవ్వాలి అనేదైతే నాకు చాలా ఉంటుంది. చిన్న యూట్యూబర్స్ ఉంటారు, లేదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయాలి అని అనుకునే యూట్యూబర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరికీ ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో అని అయితే నేనైతే షేర్ చేసుకున్నాను నా ఎక్స్పీరియన్స్ అంతా. మీకు నా నుంచి యూట్యూబ్ కోసం ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి, నేను కన్ఫర్మ్ హెల్ప్ చేస్తాను. ఓకేనా? మనందరం కలిసి గ్రో అవుదాం. ఒక్కదాన్నే గ్రో అయితే ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెప్పండి? థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. 1K అనేది మీకు నెంబర్ అవ్వచ్చు పక్కన వాళ్ళకి, బట్ నాకు 1000 పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. నెక్స్ట్ టార్గెట్ 10K. బీ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. ఈ ఛానల్ నాదొక్కటే కాదు, మనది. గుర్తుపెట్టుకోండి. లెట్స్ గ్రో టుగెదర్.